నిజంగా వరంగల్‌లో డెవలప్‌మెంట్‌కి సంబంధించి ఎట్లా ఉంది? యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు హైల్లో అంటే చాలా గర్వంగా ఉంది. కానీ ఏ సబ్జెక్ట్ లేకుండా ఆ స్థాయికి వెళ్ళి మహిళ ఉండి మహిళల మీదనే వ్యతిరేకత చూపుతూ ఒక మహిళ అయ్యి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు చేస్తూ ఒక మహిళ అయి ఉండి బీర్లు, బిర్యానీ, రేవ్ పార్టీలు చేసే మరి మంత్రి మా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే అండ్ మంత్రిగా ఉన్న మరి ఆమెకి ఏమర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. కొండ సురేఖ జస్ట్ నేమ్ మాత్రమే బ్రాండ్ అయిపోతుంది కానీ మనిషి మాత్రం చాలా ఉట్టిదే. అక్కడ దేవాదాయాల మీద ఏ రోజైనా మాట్లాడిన సంఘటన ఉందా? ఇక్కడ హైదరాబాద్‌లో కూడా జరిగింది. ఎన్నో చోట్ల పలు ప్రాంతాల్లో జరుగుతుంది దేవాదాయాల మీద. వాటి మీద ఏ రోజైనా దేవాదాయ శాఖ మంత్రి ఉన్న మరి సురేఖ గారు మాట్లాడుతున్నారా? సిగ్గుచేటు. ఒక మహిళ అయ్యుండి మంత్రి అయిందని మేము గర్వపడుతుంటే, ఈ రోజుల్లో ఏ సబ్జెక్టు లేకుండా మాట్లాడి మహిళలకు అవమానంగా పడుతుంది. మాకు ఎన్నో రోజుల నుంచి చూసి చూసి పిచ్చెక్కిపోతుంది. స్టేజ్ మీదకి ఎక్కితే ఏం మాట్లాడాలో తెలియని సిచ్యువేషన్ తను అలా ఉంది.